ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వారణాసి నుంచే మళ్లీ మోదీ 195 మందితో తొలి జాబితా విడుదల. ఏపీలో మేజర్ ప్రాజెక్టులని జాతికి అంకితం చేసిన మోదీ. మహిళా సమ్మాన్ సేవింగ్స్లో ఏపీ సత్తా. ఈ వేసవిలో తీవ్ర వడగాడ్పుల రోజులు ఎక్కువ ఉండే ఛాన్స్. ఓటర్ల జాబితాలో తప్పులు అన్నీ ఇన్ని కావు. సిఎఫ్డి కార్యదర్శి రమేష్ కుమార్. బెంగాల్లో స్కీములన్నీ స్కాములే. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ధ్వజం. మహాబలిపురం వద్ద సముద్రంలో కొట్టుకుపోయిన 10 మంది ఏపీ విద్యార్థులు. స్పెయిన్ మహిళపై గ్యాంగ్ రేప్. జార్ఖండ్లో దారుణం. అమెరికాలో భారతీయుని దారుణ హత్య. మంచి నిద్ర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. వారణాసి నుంచే మళ్లీ మోదీ. అధికార బీజేపీ లోక్సభ సమరశంఖం పూరించింది. విపక్ష ఇండియా కూటమి ఇంకా పొత్తుల ఖరారు ప్రయత్నాల్లో ఉండగానే ఎన్నికల షెడ్యూల్ అయినా రాకముందే ఏకంగా 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తాబ్డే ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి వరుసగా 3వ పోటీ చేయనున్నారు. ఈసారి మరింత బంపర్ మెజారిటీతో ఆయన ఘన విజయం సాధిస్తారని ధీమా వెలుబుచ్చారు. పలు రాష్ట్రాల్లో మరింతగా చొచ్చుకుపోయి ఎన్డీఏ కూటమిని ఇంకా బలోపేతం చేయడమే లక్ష్యంగా జాబితాని రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. ఇక గుజరాత్లోని గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, రాజస్థాన్లోని కోటా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బరిలో దిగుతున్నారు. యూపీలో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో 2019లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని మట్టి కర్పించి సంచలనం సృష్టించిన మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. అప్పట్లో 2 చోట్ల పోటీ చేసిన రాహుల్ వాయనాడ్ నుంచి నెగ్గారు. ఏపీలో మేజర్ ప్రాజెక్టులని జాతికి అంకితం చేసిన మోదీ. హెచ్పిసిఎల్ విశాఖ రిఫైనరీలో సుమారు 26,000 కోట్ల రూపాయలతో జరుగుతున్న విస్తరణ పనుల్లో 3 ప్రాజెక్టులను విశాఖ రిఫైనరీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. బీహార్లోని పాట్నా నుంచి హెచ్పిసిఎల్లో CDU4, రఫ్, FCUH యూనిట్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ప్రస్తుతం హెచ్పిసిఎల్ చమురు ఉత్పత్తుల శాతం పెరుగుదలతో పాటు చమురును మరింత పరిశుభ్రంగా వినియోగదారులకు అందించేందుకు ఈ 3 ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఒక్కవట్లవారిపాలెం సమీపంలో ONGC ఇటీవల పూర్తి చేసిన నాగాయలంక ఫీల్డ్ ఫేజ్ 2 ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 54.466 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నాగాయలంక జేవీ ఫీల్డ్ను ONGC వేదాంత లిమిటెడ్ యాజమాన్యంలో పూర్తి చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్లో ఏపీ సత్తా. మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 5వ స్థానంలో ఉంది. మొదటి 4 స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని 2023-24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళలు, బాలికల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన చిన్న పొదుపు పథకం ఇది. పోస్టాఫీసులతో పాటు నిర్దేశించిన బ్యాంకుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్లను జారీ చేస్తారు. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 24,13,500 మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాలుండగా ఏపీ 1.35 లక్షల ఖాతాలతో దేశంలోనే 5వ స్థానంలో ఉంది. మహిళా సేవింగ్ సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు 2 ఏళ్ల పాటు అందుబాటులో ఉంటుంది.
స్థిరంగా 2 ఏళ్ల పాటు మహిళలు, బాలికల పేరున గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ డిపాజిట్లపై 7.5% వడ్డీ వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం అయినందుకు దీనికి ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీని మెచ్యూరిటీ వ్యవధి 2 ఏళ్లు. అంటే ఖాతా తెరిచిన తేదీ నుంచి 2 ఏళ్ల తర్వాత ఖాతాదారుడికి మెచ్యూరిటీ మొత్తం చెల్లిస్తారు. ఆదాయ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఏడాది తర్వాత ఖాతా బ్యాలెన్స్లో 40% వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ వేసవిలో తీవ్ర వడగాడ్పుల రోజులు ఎక్కువ ఉండే ఛాన్స్. రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని జాతీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా భారత వాతావరణ శాఖ కూడా అదే అంచనాకు వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ ఉష్ణతాపం తీవ్రంగానే ఉంటుందని పేర్కొంది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుండి 8 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా ఇవి ఎక్కువ రోజులు కొనసాగనున్నాయి. అందువల్ల తీవ్ర వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్లో వేసవి కాలంలో సగటున 5 నుండి 6 రోజులు వడగాడ్పులు వీస్తాయి. కానీ గత ఏడాది జూన్ 4వ వారం వరకు సుదీర్ఘంగా వేసవి తీవ్రత కొనసాగింది. దీంతో 17 రోజులు వడగాడ్పులు వీచాయి. ఈ వేసవిలో 2019 నాటి ఉష్ణోగ్రతలు పునరావృతం కావచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు అన్నీ ఇన్ని కావు. సిఎఫ్డి కార్యదర్శి రమేష్ కుమార్. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఉన్న అక్రమాలు దేశంలో మరెక్కడా జరగలేదు. ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలకు రాష్ట్రం ప్రయోగశాలగా కాదు, విశ్వవిద్యాలయంగా మారిందని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విమర్శించారు. విజయవాడలోని పిపి సిద్ధార్థ కళాశాలలో సిఎఫ్డి ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అనే అంశంపై రాష్ట్ర స్థాయి కళాజాత కార్యక్రమం నిర్వహించారు. రమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడింది. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఇక్కడ జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గీత చెరిగిపోయింది. సొంతూరులో ఓటు హక్కు సంపాదించుకోవడానికి నాకు 3 ఏళ్లు పట్టింది. వాలంటీర్లు రానున్న ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్గా కూర్చోవాలని ఓ మంత్రి సలహా ఇవ్వడం దారుణం. తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికలో చనిపోయిన వారి ఓట్లు, పేర్లు, ఫోటోలు మార్చి 35,000 దొంగ ఓట్లను సృష్టించారు. ఇది ఎలా సాధ్యమైంది? ఎన్నికలకు ముందు మన ఓట్లు కూడా జాబితాలో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఓటర్లలో చైతన్యం రావాలని పేర్కొన్నారు. బెంగాల్లో స్కీములన్నీ స్కాములే. ప్రధాని నరేంద్ర మోదీ. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. స్కీములను స్కాములుగా మార్చడంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ డిగ్రీ సాధించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పథకాలన్నీ కుంభకోణాలుగా మారాయని ఆరోపించారు. అణిచివేత, వారసత్వ రాజకీయాలు, మోసాలు, ద్రోహానికి మమతా సర్కార్ మారుపేరుగా మారిందని ఆరోపించారు. మోదీ శనివారం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. నాడియా జిల్లాలోని కృష్ణనగర్లో 15,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. 940 కోట్ల రూపాయలకు పైగా విలువైన 4 రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. బెంగాల్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, నూతన ఉద్యోగాల సృష్టికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని అన్నారు. మహాబలిపురం వద్ద సముద్రంలో కొట్టుకుపోయిన 10 మంది ఏపీ విద్యార్థులు. చిత్తూరు జిల్లా పలమనేరులోని ఎస్విసిఆర్ ప్రభుత్వ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులతో పాటు 7 విద్యార్థినులు, అనంతపురం జిల్లా బోయిరెడ్డిపల్లిలోని పెన్నా కాలేజ్ ఆఫ్ సిమెంట్ సైన్సెస్కు చెందిన మరో 22 మంది విద్యార్థులు, 4 అధ్యాపకులు శనివారం వేర్వేరుగా మహాబలిపురం వచ్చారు. వీరిలో ఓ బృందం విద్యార్థులు మహాబలిపురం శిల్ప సంపదను వీక్షించేందుకు వెళ్ళగా, మరో బృందం విద్యార్థులు సీషోర్ టెంపుల్ వద్ద ఉదయం 8:30 సమయంలో సముద్ర స్నానానికి వెళ్లారు. రాకాసి అలా 10 మంది విద్యార్థులను చుట్టుముట్టగా వారంతా కొట్టుకుపోయారు. భారీ అల విద్యార్థులను లాక్కెళ్తుండటంతో ఒడ్డున గల సహచర విద్యార్థులు, సందర్శకులు కేకలు పెట్టారు. అక్కడే ఉన్న జాలలు తక్షణం ఆ విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. అతి కష్టంపై 4 ఒడ్డుకు తెచ్చారు.
ప్రథమ చికిత్సతో వీరంతా కోలుకున్నారు. అనంతరం మరో 2 విద్యార్థులను ఒడ్డుకు చేర్చగా వారిలో ఎస్విసిఆర్ కళాశాల విద్యార్థి విజయ్ మరణించాడు. కార్తిక్ అనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా కోలుకున్నాడు. 10 మందిలో 5 ప్రాణాలతో బయటపడగా ఓ విద్యార్థి మరణించాడు. మిగిలిన 4 గల్లంతయ్యారు. వీరి జాడ కోసం అగ్నిమాపక సిబ్బంది, గజీతగాళ్లు, కోస్ట్ గార్డు, జాలర్లు తీవ్రంగా గాలిస్తున్నారు. తమతో వచ్చిన విద్యార్థులు గల్లంతవడంతో సహచర విద్యార్థుల్లో కన్నీటి పర్యంతమయ్యారు. గల్లంతైన వారిలో పెన్నా కళాశాలకు చెందిన చిక్కం శేషారెడ్డి, యతిరాజ్, చిత్తూరు ఎస్విసిఆర్ కళాశాలకు చెందిన మోనీష్, పార్థి ఉన్నారు. మహాబలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్పెయిన్ మహిళపై గ్యాంగ్ రేప్. స్పెయిన్కు చెందిన ఓ మహిళపై జార్ఖండ్లోని డుమ్కా జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు 3 అరెస్టు చేసి మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. స్పెయిన్కు చెందిన ఓ మహిళ, ఆమె భర్త మోటార్ సైకిళ్లపై బంగ్లాదేశ్ నుంచి బీహార్ వెళ్తున్నారు. వారు శుక్రవారం రాత్రి మార్గమధ్యంలోని కుర్మహాట్ వద్ద రోడ్డు పక్కన టెంట్ ఏర్పాటు చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. రాత్రి సమయంలో కొందరు దుండగులు వారిపై దాడి చేశారు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో అటుగా పెట్రోలింగ్ కోసం వచ్చిన పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి 3 అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. బాధిత మహిళపై కనీసం 8 స్థానిక యువకులు అత్యాచారానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. కాగా డుమ్కాకు విదేశీయులు వచ్చినట్లు తమకు సమాచారం లేదని ఎస్పీ చెప్పారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. శనివారం జార్ఖండ్లో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కూడా ఈ ఘటనను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో భారతీయుని దారుణ హత్య. అమెరికాలో భారతీయ అమెరికన్లపై దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన శాస్త్రీయ నృత్య కళాకారుడొకరిని దుండగులు కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిస్సౌరీలోని సెంట్ లూయిస్లో మంగళవారం ఈ దారుణం చోటు చేసుకుంది. బీర్భూమ్ జిల్లా సూరికి చెందిన అమర్నాథ్ ఘోష్ పిహెచ్డి కోసం అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీలో చేరారు. మంగళవారం ఉదయం 7:15 సమయంలో నడిచి వెళ్తుండగా సెంట్ లూయిస్ అకాడమీ సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడి ఆయన అక్కడికక్కడే చనిపోయారు. అమర్నాథ్కు తల్లిదండ్రులు, తోబుట్టువులు లేరు. ఆయన మృతి విషయం బంధువులకు ఆలస్యంగా చేరింది. కూచిపూడి, భరతనాట్యాల్లో నిపుణుడైన ఆయన బాలె నేర్చుకుంటూ పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్నట్లు ఆయన స్నేహితులు హిమాకొప్ప, రవికొప్ప తెలిపారు. ఘోష్ మృతిపై షికాగోలోని భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై స్థానిక పోలీసులు, యూనివర్సిటీ అధికారులతో చర్చించింది. ఆయనను పట్టున పెట్టుకున్న దుండగులను తక్షణమే పట్టుకోవాలని కోరింది. విద్యార్థిని మృణాలిని అద్వితీయ ప్రతిభ, 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన అమరవాది మృణాలిని ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గత ఏడాది ఆగస్టులో తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన డిగ్రీ కళాశాల లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీతో పాటు టీజీటీ ఉద్యోగాల నియామక పరీక్షలు రాసింది. తాజాగా ఈ పరీక్షల ఫలితాలు వెలువడగా నియామక ప్రక్రియ కూడా మొదలైంది. మృణాలిని ఈ 5 ఉద్యోగాలకు అర్హత సాధించింది. 5 డిగ్రీ కళాశాల లెక్చర్ పోస్టును ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకుంది. మృణాలిని ప్రస్తుతం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో రావి సీతాదేవి రామాయణం పద్య కావ్యంపై పీహెచ్డీ చేస్తోంది. ఈమె తండ్రి అమరవాది రాజశేఖర్ శర్మ ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మృణాలిని ప్రతిభపై గజ్వేల్ పట్టణంలో అభినందనలు వెల్లువెత్తాయి. మంచి నిద్రతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. వాసవ్య నరసింహంలో 1261వ ఆరోగ్య సదస్సు. నిద్ర ప్రతి మనిషికి ఎంతో అవసరం. నిద్రలేమి, అలాగే అతి నిద్రతో కలిగే నష్టాల గురించి, మంచి నిద్ర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అత్యంత అవసరమని ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ పి గురుప్రసాద్ పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో
డాక్టర్ మారు అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నిద్ర ప్రాముఖ్యత అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ మనిషి ఆరోగ్యానికి ప్రతిరోజు కనీసం 6 నుండి 7 గంటల నిద్ర అవసరమన్నారు. ఈ నిద్ర సమయంలోనే అవసరమైన జ్ఞాపకాలను మెదడు పదిలిపరుచుకోవడం, శరీరంలోని మెటబాలిజం వేస్ట్ తొలగడం, అలసట నుండి తిరిగి శక్తిని పుంజుకోవడం జరుగుతుందన్నారు. ఆరోగ్యానికి అవసరమైన కొన్ని రకాల హార్మోన్లు ఉత్పత్తి అవ్వడం, అనారోగ్యానికి దారితీసే కార్టిసోల్ హార్మోన్ వంటివి తగ్గడం మంచి నిద్రతోనే ముడిపడి ఉందన్నారు. నిద్ర సరిపోనప్పుడు లేదా డిస్టర్బ్డ్ నిద్ర ఉన్నవారిలో రక్తపోటు, మధుమేహం, ఊబకాయం సమస్యలతో పాటు జీవితకాలం తగ్గే అవకాశం కూడా ఉందన్నారు. అలాగే అధిక సమయం నిద్రపోయే వారిలో కూడా గుండె సంబంధిత సమస్యలు కలుగుతాయన్నారు. రోగనిరోధక శక్తి పెరగాలంటే మంచి ఆహారం, వ్యాయామంతో పాటు మంచి నిద్ర కూడా అవసరమన్నారు. మంచి నిద్ర శరీరంలోని గ్లాండ్స్ పనితీరును సక్రమంగా ఉంచుతుందని, స్ట్రెస్ నుండి రిలీఫ్ కలిగించడమే కాకుండా క్యాన్సర్ రిస్క్ను కూడా తగ్గిస్తుందని అన్నారు. ఈనాడు నిద్రలేమి సమస్య అధిక మందిలో ఉంటుందన్నారు. కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారిలో, కొన్ని రకాల మందులు వాడేవారిలో కూడా ఈ సమస్య ఉండవచ్చన్నారు. ఈ మందులని రాత్రిపూట కాకుండా ఉదయం పూట వేసుకోవడం వల్ల కొంత మేలు జరగవచ్చన్నారు. హాయిగా నిద్రపోవాలనుకునేవారు రోజు తప్పకుండా ఒకే సమయాన్ని పాటించడం, ఉదయం పూటే వ్యాయామం చేయడం, కాఫీని రాత్రిపూట తీసుకోకుండా ఉండటం, పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం, పడుకునే గదిని పూర్తిగా చీకటిగా ప్రశాంతంగా ఉండేటట్లు చేసుకోవడం అవసరమన్నారు. మంచి నిద్రకు ఆల్కహాల్ మంచిది కాదన్నారు. నిద్రలేమి సమస్యను దూరం చేయడానికి ప్రప్రథమంగా బరువు తగ్గడం ముఖ్యమని అన్నారు. ఇవన్నీ పాటించినా సరిగ్గా నిద్ర పట్టడం లేదంటే వైద్యుడిని సంప్రదించడం అవసరమన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. హైదరాబాదును రాజధానిగా కొనసాగించాలంటూ పిల్. హైదరాబాద్కు మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు చట్ట సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆస్తుల అప్పుల విభజన పూర్తి కాలేదని, అందువల్ల హైదరాబాద్ను మరో 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందంటూ కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు. 14 లోక్సభ స్థానాల పరిధిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి. ఒక్కో నియోజకవర్గం నుంచి 3 చొప్పున ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా సిద్ధం. మిగిలిన 11 లోక్సభ స్థానాల పరిధిలోని అభ్యర్థుల ఎంపికపై నేడు కొనసాగనున్న ఎంపిక ప్రక్రియ. తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే వసంత భారీగా అనుసరించిన వైకాపా శ్రేణులు. నెల్లూరు పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి, 5 పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. తెలంగాణలో 9 లోక్సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల ఖరారు. సిట్టింగ్ స్థానాల నుంచే కిషన్ రెడ్డి, సంజయ్, అరవింద్ పోటీ. ఈటలకు మల్కాజిగిరి, కొండా విశ్వేశ్వరరెడ్డికి చేవెళ్ల. పెండింగ్ సీట్లలో బలమైన నేతల కోసం వెతుకులాట. ఎమ్మెల్యే కోన దోపిడీపై వైకాపా పెద్దలకు చెప్పినా స్పందన లేదు. అవమానాలు తట్టుకోలేకే పార్టీని వీడుతున్న వైకాపా ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ బాబు. నేడు విజయవంతంగా ముగిసిన పల్స్ పోలియో. మిగిలిన వారికి 4, 5, 6 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు. చిత్తూరు జిల్లాలో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటైన అమెరికా అబ్బాయి, పలమనేరు అమ్మాయి. గాజాకు అమెరికా మానవతా సాయం. 38,000 ఆహార ప్యాకెట్లు జారవిడిచిన అమెరికా సైన్యం. పాక్కు అణు సరఫరాలను అడ్డుకున్న భారత్. చైనా నుంచి కరాచీ వెళ్తున్న అణు సరఫరాలను ముంబైకి సమీపంలోని ఎన్హోవా సేవా పోర్టు వద్ద భారత భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. నౌకలోని సరుకును స్వాధీనం చేసుకున్నారు. అందులో అణు కార్యక్రమంతో పాటు బాలిస్టిక్ క్షిపణుల తయారీకి సంబంధించి ఉన్నాయని శనివారం అధికారులు వెల్లడించారు. క్రేజీ వంకాయ. సాధారణంగా వంకాయ 100 నుంచి 200 గ్రాముల వరకు బరువు ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో శనివారం జరిగిన వారపు సంతకు గిరిజన రైతులు తీసుకొచ్చిన వంకాయల్లో కొన్ని భారీ సైజులో ఉండి చూపర్లను ఆకట్టుకున్నాయి. ఒక్కో వంకాయ
కిలో నుంచి కిలోన్నర వరకు బరువు తూగాయి. పరిమాణంలో ఆనపకాయను తలపించాయి. ముంబై ఇండియన్స్ జోరు 3వ విజయం సాధించిన టీం 7 వికెట్లతో బెంగళూరు చిత్తు. సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్గా ఫ్రాంక్లిన్. అర్జున్కు కీలక విజయం. భారత ఆటగాడు అర్జున్ ఇరిగేసి షెంజన్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 3వ రౌండ్లో కీలక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గ్రాండ్ మాస్టర్ అనీష్ గిరితో జరిగిన ఈ రౌండ్లో అర్జున్ 39 ఎత్తుల్లో గెలుపొందాడు. అంకిత రైనా జోడీకి టైటిల్. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల ఓపెన్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి అంకిత రైనా తన భాగస్వామితో కలిసి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అంకిత జిటెక్ ద్వయం జాక్లిన్ కబాజ్, జస్టినా మికుల్సైడ్పై విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.